మనకి ప్రస్తుతం ఇండియా మొత్తంలో కూడా చూసుకుంటా ఉంటే మనకి ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, మనకి ఈవీఎంల ద్వారానే కదా మ్యాక్సిమం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మరి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో దీనికి సంబంధించి మరి కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక కీలక డెసిషన్ అయితే తీసుకుందని చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మరి మొన్నటి వరకు కూడా మరి ఈవీఎంలు యూజ్ చేసి మరి ఎలక్షన్లు అయితే మనం కండక్ట్ చేసుకున్నాం. మరి మన ఏపీలో చూసుకున్నా సరే, తెలంగాణలో చూసుకున్నా సరే, ఇంకా ఇండియా మొత్తంలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. అయితే మరి ఈ విధంగా వద్దు అని చెప్పేసి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ మరి అక్కడ ఎలక్షన్ కమిషన్ అయితే కోవటం జరిగింది. సో ఇప్పుడు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల రూపంలో మరి స్థానిక ఎన్నికలు జరపాలి అని చెప్పేసి వాళ్ళైతే నిర్ణయించుకున్నారనమాట. అయితే మరి దానికి సంబంధించిన ఖర్చు అయితే ఉండేది కదా, మరి ఆ ఖర్చు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటామని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది. సో మరి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుంది. మరి రాబోయే రోజుల్లో మరి సెప్టెంబర్ ఎండింగ్ ఆ టైంలో చూసుకుంటే తెలంగాణలో కూడా మరి స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి మొన్నటి వరకు న్యూస్ వచ్చింది కదా. మరి అక్కడ ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత మరి మన ఏపీలో ఏ విధంగా ముందుకెళ్తారు అనేది సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.